గరుడ పురాణం ఒక రకంగా ఉంటుంది, శివ పురాణం ఒక రకంగా ఉంటుంది, తర్వాత విష్ణు పురాణం ఒక రకంగా ఉంటుంది. సో, ఒక్కొక్క కోణంలో చూసుకుంటే ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే శివ పురాణం గురించి మాట్లాడుకుంటే ఏ హ్మ్. విధంగా ఉన్నది స్వామి? శివునికి సంబంధించింది ఇప్పుడు శివునికి రూపం అనేది లేదు. హ్మ్. కారణం ఏంది అంటే ఇదే ఇప్పుడు లింగోద్భవ కారకునిగా ఆయన లింగం రూపంలో ఉద్భవించినటువంటి దాన్ని మనం పూజిస్తాము. ఎందుకు పూజిస్తాము అంటే శాశ్వతమైనది భూమండలంలో ఏది కూడా లేదు అనేదానికి ఆయన ఒక ఉదాహరణగా సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ఆయన ఒక లింగోద్భవ రూపంలో మనం పూజిస్తాం. అంటే ఏది శాశ్వతం కాదు అనడానికి నిదర్శనం ఏందంటే లింగం మీకు ఏ రూపంలో ఉంటుంది? అంటే ఆకారం అంటే నాకు హ్మ్. తెలిసినంత వరకైతే ఆకారం ఉండదు. కళ్ళు, చేతులు, కాళ్ళు, ముక్కు ఉంటాయా? ఉండవు స్వామి. హ్మ్. తర్వాత లింగం మీద ఏదైనా పెడితే నిలబడతదా? నిలబడదు స్వామి. ఏదైనా పోస్తే నిలబడతదా? జారిపోతది. సో, మనిషి జీవితం కూడా అంతే. అంటే మనిషి జీవితంలో ఏది శాశ్వతం కాదు. అంటే ఈ బంధాలు ఏవైతే ఇప్పుడు మనం అనుకుంటున్నామో హ్మ్. తల్లి, తండ్రి, అక్క, చెల్లె, భార్య, పిల్లలు ఇవేవి కూడా శాశ్వతం కాదు.